తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల హెక్టార్లకు పైగా మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో పూత సకాలంలో వచ్చిన రాయలసీమ జిల్లాలో పూత ఆలస్యమై రైతుల ఆశలను నీరుగారుస్తున్నాయి. పూత ఆలస్యంగా వచ్చిన తోటల్లో ముఖ్యంగా బంగినపల్లిలో పిందె నిలబడకపోవటం, చీడపీడలు పెచ్చురిల్లటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా కొన్ని యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పిందె కట్టు బాగుండి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. ఈ సంవత్సరం కానీ మనం బంగినపల్లి రకాల్లో చూసుకున్నట్లయితే అంటే మనకి ఈ ఏరియాలో ఎక్కువగా తోతాపురి, చిన్నరసము, చెరుకు రసము, సువర్ణరేఖ, మరి ఈ బంగినపల్లి అనే రకాలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొంచెం బంగినపల్లిలో సెట్టింగ్ అనేది తక్కువగా ఉన్నది. దానికి మన చీడపీడలు అనేటువంటి హాపర్స్ అనుకోండి, లేదా ఈ యొక్క తామర పురుగులు, నల్ల తామర పురుగులు, అంతేకాకుండా వాతావరణంలో మొన్నటి వరకు జనవరి, ఫిబ్రవరి 2 నెలల్లో కూడాను మనకు విపరీతమైన మంచు అనేది ఉదయం పూట 10 గంటల దాకా ఉంటా ఉన్నది తోటల్లో. అట్లాంటి వాతావరణంలో కూడా సెట్టింగ్ అనేది తగ్గి ఈసారి బంగినపల్లిలో సెట్టింగ్ చాలా తక్కువగాను, పూత అంటారు నల్లగా మాడిపోవటం జరుగుతుంది. ఈ సమయంలో కూడాను అంటే ఈ మార్చి మొదటి 2 వారాల్లో పూత వచ్చిన తోటల్లో కూడాను సెట్టింగ్ అనేది బాగుందండి. పింద శాతం బాగుంది. అలాగే వీటిలో రసం పీల్చే పురుగులైనటువంటి త్రిప్స్ కానీ, లేదా ఈ హాపర్స్, మరి మిలీబగ్గుల యొక్క శాతం కూడాను ఇప్పుడు ఈ 2 వారాల్లో కొంత తగ్గుముఖంలో ఉన్నాయి. అలాంటి సమయాల్లో కాయ సెట్ అయిందంటే, పిందెలు సెట్ అయితే మనకి ఎక్కువగా నాణ్యమైన కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సెట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకసారి మనం ప్లానోఫిక్స్ అయితే మనకి సుమారుగా 1 మిల్లీ లీటర్ని 4.5 లీటర్ల నీళ్ళలో కలిపి మనం స్ప్రే చేయమని చెప్తా ఉన్నాము. అలాగే ఎన్ఏఏ కూడాను 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క పూతలో పింద కట్టుడు అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన దాంట్లో. అలాగే మనకి వాతావరణంలో వేడి కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి మనం తగుపాలలో నీరు కూడా ఇవ్వటం అవసరం ఉన్నది. మరి దీంతో పాటుగా 1 అరకిలో యూరియా, అరకిలో పొటాష్ ఇచ్చే ఎరువులను కూడాను మనం వాడటం వలన పిందెలు త్వరగా పెరగటానికి, ఆరోగ్యంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నీరు కట్టడం ఇవ్వటం అవకాశం లేని రైతులు ఏమైనా ఉంటే వారేం చేయొచ్చు అంటే పొటాషియం నైట్రేట్ అనే కెమికల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిందెలు త్వరగా పెరగటానికి, మంచి క్వాలిటీ రావటానికి అవకాశం ఉంటుంది. మనకి ఇట్లాంటి సమయాల్లో ఈ తుఫాను వాతావరణం కానీ వచ్చి వర్షాలు కానీ కురుస్తాయి అనేది మనకి ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు వెంటనే మనం ఆ ఫోర్కాస్ట్ని బట్టి ఇమీడియట్గా వర్షం ఎలవంగానే మనం మందులు కొట్టడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. దాంట్లో మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ, లేదంటే కార్బండిజం కానీ, 1 గ్రాము కార్బండిజం కానీ, లేదా మనకి ప్రొపినబ్ అని దొరుకుతుంది, అది 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ కాయలు మొదల దగ్గర కుళ్ళు కానీ, ఈ వర్షాల వలన పోయిన సంవత్సరం యాంత్రోక్నోస్ తెగులు అధికంగా వచ్చి చాలా వరకు మామిడికాయలు అనేది వృధా పోవటం జరిగింది వర్షాల తర్వాత. కాబట్టి అవి రాకుండా మనం నివారించుకోగలుగుతాము. అంతేకాకుండా రైతులు ప్రస్తుతం మనం మార్చి నెలలో ఉన్నాము. మరి ఈ మార్చి నెల తర్వాత ఏప్రిల్, మే నెలల్లో ఎప్పుడైనా మనకి తేనె మంచు పురుగులు, ఈ త్రిప్స్, వీటితో పాటు మనకి కాయ తొలిచే పురుగు, ముడిపుచ్చు పురుగు అంటాము, లేదా ఆకులు తొలిచే పురుగులు, మరి మొగ్గని తొలిచే బడ్ వామ్స్ అంటాము, ఎక్కువ అధికంగా కనబడతాయి మనకు చాలా తోటల్లో. మరి ఇవి అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అన్నప్పుడు మనం ఆ తోటల యొక్క సస్యరక్షణ కానీ పరిశీలించినట్లయితే ఏ తోటలలో అయితే చక్కటి ప్రూనింగ్ చేస్తున్నారో, ఎండు కొమ్మను తీసివేసి చెట్లకు కావలసినట్లుగా గాలి వెలుతురు సోకేటట్లుగా పైన గొడుగు కొమ్మల్ని, అడ్డదిడ్డంగా పెరిగిన జిలుగుని, మరి ఇట్లన్నిటిని తీసి మరి వర్షాకాలంలో ఒకసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు కానీ, ఈ కొక్కెం పురుగులు కానీ, వీటిలన్నిటికి సంబంధించిన నిద్రావస్థ చాలా వరకు మనకి మొదల వద్ద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొదల మీదుగా మనం ఏదైనా వేప నూనె కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మొదల దగ్గరగా, అది లేకపోతే క్లోరోపైరిఫాస్ 2.5 ml కానీ
మనం 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇలాంటి కొక్కెం పురుగులు కానీ లేదా కాయపుచ్చు పురుగు, నిద్రావస్థని, అలాగే హాపర్స్, తేనె మంచు పురుగు, తామర పురుగులు వీటిలన్నింటిని కూడా మనం నివారించుకోగలుగుతాం. ఇప్పుడున్న పూరెమ్మల మీద కానీ లేదా ఈ చిన్న చిన్న పిందెల మీద కానీ మనకి తెల్లటి బూజు లాంటి తెల్లటి పౌడర్ లాంటిది మనం గమనించవచ్చు. ఈ బూడిద తెగులు కానీ ఆశించినట్లయితే మనం హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, లేదా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్తో వచ్చే కెమికల్ని 2 గ్రాములు కానీ 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే బూడిద తెగులు వచ్చినప్పుడు ఒకసారి కానీ మొదలైతే తోట మొత్తము తొందరగా స్ప్రెడ్ అవటానికి ఉంది. కాయల మీద చిన్న చిన్న కాయలు గోలీ సైజులో ఉన్నవి కూడాను అధికంగా రాలిపోవటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని తోటల్లో రైతులు అడుగుతా ఉన్నారు, పిందె సెట్ అయిందండి కానీ పిందె రాలిపోవటం అధికంగా ఉందని. చాలా తోటల్లో ఇప్పుడు అంటే చెట్టు తనకంటే అధికంగా కాసినప్పుడు కొంత పిందెని రాల్చడం అనేది సహజమే. అలా కాకుండా ఎక్కువ పిందె రాలుతున్నట్టు కానీ మీరు గమనించినట్లయితే ఒకసారి నీరు కట్టండి. నీరు కట్టినా కూడా రాలుతుంది, వదిలేస్తుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా ప్లానోఫిక్స్ అనే ఈ యొక్క హార్మోన్ని కానీ మనం 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటికి కలిపి మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ పిందె రాలటం అనేది తగ్గుతుంది. అలాగే నీరు కూడాను ఒక్కోసారి ముంపుగా ఇచ్చేసి ఒక్కోసారి డ్రై చేసేయటం వల్ల కూడా మా బంగినపల్లి రకాల్లో అయితే కాయలో నుంచి ఊజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దాని యొక్క ఉన్న లేటెక్స్ ఈ స్టొమాటల్ సెల్స్ నుంచి లోపల నుంచి రసం లాంటిది బయటకు వచ్చేయటం జరుగుతుంది. కాబట్టి నీరు ఇచ్చేటప్పుడు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో భూమిలో ఉండే తేమ శాతాన్ని బట్టి మనం రెగ్యులర్గా నీటిని ఇవ్వటం వల్ల బంగినపల్లి మరి జలాలు కానీ తోతాపురి రకాల్లో ఈ పిందె రాలటం కానీ లేదా కాయలు పగిలి నీళ్లు కారటం కానీ నివారించవచ్చు. అంతేకాకుండా వర్షాలు రావటం వల్ల కానీ లేదా ఒక్కోసారి ముంపుగా నీళ్ళు ఇవ్వటం వల్ల కానీ లేత చిగుర్లు అనేవి వస్తున్నాయి మామిడిలో. అలా లేత చిగుర్లు అంటే పిందెలు ఉన్నప్పుడే కాయ మీదే లేత చిగుర్లు కూడా రావటం వల్ల హాపర్ పాపులేషన్ అంటే తామర పురుగుల యొక్క పాపులేషన్ కూడా పెరుగుతూ ఉన్నది. అలాంటి సమయాల్లో కూడాను మనం గమనించుకొని ఈ తేనె లాంటి పదార్థము కాయల మీద పడి కాయలు ఒకటి కూడాను మార్కెట్కి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోతున్నాయి. కాబట్టి రైతులు ఇప్పుడు లేటుగా వచ్చిన కాయలలో వచ్చే చీడపీడలని గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా వీలైనంత వరకు మనకి అవకాశం ఉంటే మనం ఈ కాయలకి కాయ తొడుగులు, కాయ కవర్స్ అంటున్నాము, ఈ కవర్ని ఫ్రూట్ కవర్స్ని కానీ మనం వేసినట్లయితే ఈ యొక్క ఈ మసిమంగుని కానీ లేకపోతే ఈ హాపర్స్ వలన జిగురు లాంటిది దాని మీద పడి మసి రావటం కానీ కాయల మీద లేదా కాయ తొలిచే పురుగు ఎంటర్ అవటం కానీ ఇలాంటివన్నీ లేకుండా వీటితో పాటు ఇప్పుడు రేపు మనకి ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలయ్యేది ఎక్కువగా ఈ పండు ఈగ అనేది మనకు అధికం అవుతుందండి. ఈ పండు ఈగ ఎప్పుడైతే ఒక చిన్న వర్షం పడి ఏదైనా 2-3 కాయలు కిందకి రాలి పైన అదివరకే వచ్చిన కాయలు కిందకి రాలి దాని వలన కూడాను మనకి ఇమీడియట్గా ఈ పండు ఈగ ఉధృతి అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి రైతులు తప్పకుండా గమనించాల్సింది పండు ఈగ ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. దాని కొరకు మనకి మన మామిడి పరిశోధనా స్థానం నిజ్వీడ్లో అవైలబిలిటీలో ఉంచాము. రైతులకి ల్యూర్స్ కానీ అంటే ఈ లింగాకర్షక బుట్టలలో పెట్టే బిస్కెట్లు అంటారు అవి కానీ లేదా లింగాకర్షక బుట్టలు ఇవి మీరు తోట 1 ఎకరానికి 4 చొప్పున మనం పెట్టుకొని ఈ యొక్క పండు ఈగ ఉధృతిని గమనించుకొని ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏదైనా ఒక స్ప్రే అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ మసిమంగు కంటే వీటిలన్నిటిలో కంటే కూడాను పండు ఈగ మనకి అత్యధికమైన డ్యామేజ్ని కలగచేసింది. ఇప్పుడు వచ్చిన పూత లేటుగా జూన్ నెలలో కానీ మనకి రాదు, ఈ కాయ రాదు. ఈ కాయ రావాలి అంటే జూన్ నెలలోకి మనకి పండు ఈగ ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ముందు పండు ఈగని నివారించుకున్నట్లయితే మనకి లేటుగా కాయలు వచ్చినా కూడాను రేటు అధికంగా ఉండి మనకి లాభాలు పొందడానికి అవకాశం ఉంది.